డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత టీజీ ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు మ్యాథ్స్ మెథడాలజీకి ఎవరు ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్ కి సంబంధించిన మెథడాలజీ ఎవరు ఎలిజిబుల్, సో మీరు కౌన్సిలింగ్ అప్పుడు మెథడ్ 1 ఏది పెట్టుకోవాలి, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మెథడ్ 2 ఏది తీసుకోవాలి, సో మెథడ్ 1 కాంబినేషన్స్ కావచ్చు, మెథడ్ 2 కాంబినేషన్స్ అన్ని డీటెయిల్ గా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కేవలం మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ కి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్కమింగ్ వీడియోస్ లో మీకు సోషల్ మెథడాలజీ కావచ్చు, బయాలజికల్ సైన్స్ మెథడాలజీ డిఫరెంట్ వీడియోస్ చేస్తాను. సో ఒక్కొక్క డిగ్రీకి సంబంధించిన ఒక్కొక్క మెథడాలజీ ఉంటుంది. సో డీటెయిల్ గా వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాతనే మీకు మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు మ్యాథ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యాథ్స్ మెథడాలజీ, సో మీరు బీఎడ్ లో జాయిన్ అయిన తర్వాత 2 మెథడాలజీస్ తీసుకోవాలి. అంటే మీరు టీచర్ అయిన తర్వాత 2 సబ్జెక్ట్స్ చెప్పాలి. సో ఆ సబ్జెక్ట్స్ ని మనం మెథడాలజీ అంటారు. సో ఫస్ట్ మెథడాలజీ వచ్చేసి మ్యాథ్స్ గురించి. సో మ్యాథ్స్ మెథడాలజీ ఎవరు ఎలిజిబుల్ అంటే, సో మెయిన్ గా మీ యొక్క డిగ్రీలో వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథ్స్ ఉండాలి. సో అలాంటి వాళ్ళు మాత్రమే మీరు మ్యాథ్స్ మెథడాలజీ తీసుకోవచ్చు. సో మనకు టీజీ ఎడ్సెట్ నోటిఫికేషన్ లో ఎలాంటి వాళ్ళకు ఎలిజిబుల్ ఇచ్చారంటే, సో ఫస్ట్ వచ్చేసి మీరు బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, సో నార్మల్ డిగ్రీ క్యాండిడేట్స్ మీ డిగ్రీలో మ్యాథ్స్ ఉంటే మీరు అందరూ మ్యాథ్స్ మెథడాలజీకి తీసుకోవచ్చు. సో బీఏ బీఎస్సీ వాళ్ళు వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ మెయిన్ సబ్జెక్ట్ లో మ్యాథ్స్ ఉంటే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ అలైడ్ సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు. అంటే మ్యాథ్స్ బదులు స్టాటిస్టిక్స్ ఉన్నా తీసుకోవచ్చు. మ్యాథ్స్ లేకపోయినా స్టాటిస్టిక్స్ ఉన్నా మీరు మ్యాథ్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ వాళ్ళు, సో ఎవరైతే ఇంజనీరింగ్ తర్వాత బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, మీకు ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా మీరు మ్యాథ్స్ మెథడాలజీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీసీఏ క్యాండిడేట్స్, సో బీసీఏ వాళ్ళు ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ ఉండి బీసీఏలో మీరు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మీకు కూడా ఎలిజిబుల్ ఇచ్చారు. సో ఇలాంటి క్యాండిడేట్స్ అందరూ మీరు మ్యాథ్స్ మెథడాలజీ తీసుకోవచ్చు. సో ఇది మెయిన్ పాయింట్. సో బీఏ బీఎస్సీ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు, బీటెక్ వాళ్ళు, బీసీఏ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇది మ్యాథమెటిక్స్ కి సంబంధించింది. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫిజికల్ సైన్స్, సో ఇప్పుడు మ్యాథ్స్ 1 మెథడ్ కి మీరు ఎలిజిబుల్. అలాంటి వాళ్ళు మ్యాథ్స్ మెథడ్ మీరు ఎంచుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఫిజికల్ సైన్స్. సో ఇక్కడ ఫిజికల్ సైన్స్ ఎవరు ఎలిజిబుల్, సో కొంతమందికి ఒక సబ్జెక్ట్ ఫిజిక్స్ ఉంటుంది, కొంతమందికి కెమిస్ట్రీ ఉంటుంది. సో దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫిజికల్ సైన్స్ అంటే ఏంటంటే, మీ డిగ్రీలో ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి. అండ్ ఇక్కడ ఆర్ కాదు, ఆర్ అనేది బీఎడ్ చేసుకోవచ్చు. సో బీఎడ్ లో ఎలిజిబిలిటీ ఏముంటుంది అంటే, ఫిజిక్స్ ఉన్నా పర్లేదు, కెమిస్ట్రీ ఉన్నా పర్లేదు, మీరు బీఎడ్ చేసుకోవచ్చు. కానీ మనకు స్కూల్ అసిస్టెంట్ జాబ్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి. అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే మీకు స్కూల్ అసిస్టెంట్ జాబ్ కి ఎలిజిబుల్. కానీ ఇక్కడ ఫిజిక్స్ ఉన్నా, కెమిస్ట్రీ ఉన్నా, ఏదో ఒక సబ్జెక్ట్ ఉన్నా బీఎడ్ చేసుకోవచ్చు. బీఎడ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. అదే స్కూల్ అసిస్టెంట్ జాబ్ కి పక్కా మీకు ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి. సో ఇప్పుడు చెప్తాను. సో ఎవరైతే బీఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో, బీఎస్సీలో మీకు ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్స్, సపోజ్ ఫిజిక్స్ లేకపోయినా ఫిజిక్స్ కి సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్స్ ఉన్నా పర్లేదు, కెమిస్ట్రీ ఉన్నా పర్లేదు, కెమిస్ట్రీ లేకపోతే కెమిస్ట్రీకి సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్స్ ఉన్నా మీరు తీసుకోవచ్చు. సో బీఎడ్ చేయడానికి ఫిజిక్స్ ఉన్నా పర్లేదు, కెమిస్ట్రీ ఉన్నా పర్లేదు, కానీ స్కూల్ అసిస్టెంట్ జాబ్ కి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, నాకు ఫిజిక్స్ లేదు, ఫిజిక్స్ సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను. సో ఫిజిక్స్ లో వచ్చేసి మనకు ఇంజనీరింగ్ ఫిజిక్స్, సో బీటెక్ వాళ్ళు ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉన్నా మీరు ఎలిజిబులే. నెక్స్ట్ అలైడ్ ఫిజిక్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ కావచ్చు, జియో ఫిజిక్స్ కావచ్చు, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్. సో ఇలాంటి ఏవైతే అలైడ్ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మీరు బీఎడ్ చేసుకోవచ్చు ఫిజికల్ సైన్స్ లో. సో ఇవి మనకు ఫిజికల్ సైన్స్ కి సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్స్. సపోజ్ ఇప్పుడు కెమిస్ట్రీ చేయాలి, నేను కెమిస్ట్రీకి సంబంధించిన కొన్ని అలైడ్ సబ్జెక్ట్స్ చేశాను డిగ్రీలో, అవేందో ఇప్పుడు చెప్తాను. సో కెమిస్ట్రీ వచ్చేసి అప్లైడ్ కెమిస్ట్రీ కావచ్చు, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ కావచ్చు, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ కావచ్చు, మెడికల్ కెమిస్ట్రీ కావచ్చు, బయోకెమిస్ట్రీ కావచ్చు, బయోలాజికల్ కెమిస్ట్రీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఎన్వైరన్మెంటల్ సైన్స్ కావచ్చు, ఫారెన్సిక్ సైన్స్ కావచ్చు, గ్రీన్ కెమిస్ట్రీ కావచ్చు. సో ఇలాంటివి మీకు డిగ్రీలో ఉన్న మీరు ఫిజికల్ సైన్స్ కి మీరు ఎలిజిబులేనండి. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ ఎలిజిబిలిటీ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో మీకు డిగ్రీలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు ఉండాలి. రెండు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నా పర్లేదు, ఫిజిక్స్ అలైడ్ సబ్జెక్ట్స్, కెమిస్ట్రీ అలైడ్ సబ్జెక్ట్ రెండు కలిపి రెండు ఉండాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీ. అప్పుడు మాత్రమే మీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు కొంతమందికి ఓన్లీ ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉండదు, కొంతమందికి కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉండదు. సో మనకు స్కూల్ అసిస్టెంట్ జాబ్ లో ఏదైతే డిగ్రీలో ఏదో అది పీజీలో ఉంటే సరిపోతుంది అంటారు. కాకపోతే మీకు ఫిజిక్స్ లేకపోతే మీరు పీజీ చేయలేరు దాని మీద. సో పీజీ చేయాలంటే డిగ్రీలో వన్ ఆఫ్ ద ఆప్షన్ ఉండాలి. సో మీరు నాట్ ఎలిజిబుల్. సో ఫిజికల్ సైన్స్ జాబ్ కి నాట్ ఎలిజిబుల్ అవుతారు, ఓన్లీ ఒక సబ్జెక్ట్ ఉంటేనే.
సో ఇవి గుర్తుపెట్టుకొని మీరు ప్రాపర్గా బిఎడ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు మ్యాథ్స్ అయిపోయింది, ఫిజికల్ సైన్స్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ మెథడ్. సో మీరు కౌన్సిలింగ్ అప్పుడు మెయిన్ మెథడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఇప్పుడు మెథడ్ 2 ఏది తీసుకోవాలో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా కాంబినేషన్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఇంట్రెస్టెడ్ ఉన్న ఎలిజిబుల్ అయ్యే మెథడాలజీ మాత్రమే తీసుకోవాలి. సో ఇప్పుడు కొంతమంది మ్యాథ్స్కి ఎలిజిబుల్ ఉంటారు, కొంతమంది ఫిజికల్ సైన్స్ కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు లాంగ్వేజెస్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే లాంగ్వేజెస్ ఎవరైతే ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ కూడా తీసుకోవచ్చు. కొంతమంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైతే ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, దీని ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మెథడ్ 2 అనేది ఎవరైతే లాంగ్వేజెస్ తీసుకుందాం అనుకుంటున్నారో మీరు బిఎడ్ చేసుకోవచ్చు. కానీ మీ డిగ్రీలో లాంగ్వేజ్గా ఉంటే మళ్ళీ మీరు పీజీ చేయాలి. దాని మీద పీజీ చేస్తేనే స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ హిందీ కావచ్చు. సో ఇలాంటివి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ నేను లాంగ్వేజ్గా ఉంది, నేను బిఎడ్లో తెలుగు చేశాను, ఇంగ్లీష్ చేశానంటే స్కూల్ అసిస్టెంట్ జాబ్కి నాట్ ఎలిజిబుల్. సో ఎవరైతే డిగ్రీలో వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ మీకు లాంగ్వేజ్ ఉంటే, అంటే బిఏ లిటరేచర్ కావచ్చు, ఇంగ్లీష్ లిటరేచర్, తెలుగు లిటరేచర్, హిందీ లిటరేచర్, వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఉంటేనే మీరు డైరెక్ట్గా స్కూల్ అసిస్టెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. మళ్ళీ పీజీ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే నార్మల్ డిగ్రీ చేసి అది లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళు మీరు బిఎడ్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ తెలుగు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, కానీ మళ్ళీ పీజీ చేయాలి. సో పీజీ చేస్తేనే దానికి వాల్యూ. పీజీ చేయకపోతే జస్ట్ నార్మల్గా సర్టిఫికేట్ దేనికి యూజ్ కాదు, అంటే ఆ మెథడాలజీ మీద జాబ్స్ పడితే నాట్ ఎలిజిబుల్. సో ఇప్పుడు వచ్చేసి మనం కాంబినేషన్స్ చెప్తాను. సో మ్యాథమెటిక్స్ ఎలిజిబిలిటీ తెలిసిపోయింది, ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ తెలిసిపోయింది. సో ఇప్పుడు ఎన్ని రకాలుగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు చెప్తాను. సో ఎడ్సెట్ కౌన్సిలింగ్లో మీరు మెయిన్ మెథడ్ అంటే ఏంటి, వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటే అవి మెయిన్ మెథడ్ కింద ఉంటాయి. సో మ్యాథ్స్ ఒకటి ఉంటే మ్యాథ్స్ ఎలిజిబుల్. ఫిజికల్ సైన్స్ ఏదైతే ఉందో ఫిజిక్స్ ఉన్నా మీరు మెయిన్ మెథడ్గా తీసుకోవచ్చు, కెమిస్ట్రీ ఉన్నా మెయిన్ మెథడ్ తీసుకున్నా, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటే మీకు ప్రాబ్లమే ఉండదు. సో మ్యాథ్స్ అన్న పెట్టుకోవచ్చు, కెమిస్ట్రీ ఫిజికల్ సైన్స్ అన్న పెట్టుకోవచ్చు. సో ఇదొక కాంబినేషన్. సో వెబ్ ఆప్షన్స్లో మీరు మ్యాథ్స్కి సంబంధించిన కాలేజెస్ అన్ని పెట్టుకోవచ్చు, ఫిజికల్ సైన్స్కి సంబంధించిన అన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు. సో మీకు ఏదో ఒక మెథడాలజీ వెబ్ కౌన్సిలింగ్లో వస్తుంది. మిగతా వచ్చేసి కాలేజీలో వెళ్ళి జాయిన్ అయిన తర్వాత మీకు ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ కోర్స్ ఏదైతే ఉందో అది మెథడ్ 2గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, ఇదొక కాంబినేషన్. సెకండ్ వచ్చేసి ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్. అంటే సపోజ్ వెబ్ కౌన్సిలింగ్ మీకు మ్యాథ్స్ వచ్చింది కాబట్టి సెకండ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత సెకండ్ మెథడాలజీ ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. లేదు ఒక క్యాండిడేట్కి ఫిజికల్ సైన్స్ వచ్చింది, కాలేజీలో వెళ్ళిన తర్వాత మ్యాథ్స్ తీసుకోవచ్చు. సో ఇలా కాంబినేషన్స్ ఏమేమి ఎలిజిబుల్ అవి చెప్తాను. సో ఫస్ట్ మెథడ్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్. సెకండ్ కాంబినేషన్ ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్. థర్డ్ కాంబినేషన్ వచ్చేసి మ్యాథ్స్, ఇంగ్లీష్. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మ్యాథ్స్, తెలుగు తీసుకోవచ్చు, లేదంటే మ్యాథ్స్, హిందీ తీసుకోవచ్చు ఎవరైతే హిందీ చేద్దాం అనుకుంటున్నారో. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ సైన్స్, తెలుగు, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్ అనదర్ లాంగ్వేజ్. సో కొంతమంది హిందీ ఉంటారు అలాంటి క్యాండిడేట్స్. సో ఇలా మీరు కాంబినేషన్స్ తీసుకోవచ్చు మీకు నచ్చినాయి. సో ఎవరైతే లాంగ్వేజెస్ తీసుకుందాం అనుకుంటున్నారో ఓన్లీ లాంగ్వేజెస్గా మీకు డిగ్రీలో ఉంటే మీరు పక్కా పీజీ చేస్తేనే ఎలిజిబుల్ అవుతారు. సో ఈ విధంగా మీరు కాంబినేషన్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. కానీ కౌన్సిలింగ్ అప్పుడైతే మెయిన్ మెథడ్ ఏదైతే మ్యాథ్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు అవి మాత్రం వెబ్ ఆప్షన్స్ పెడతారు. ఇంగ్లీష్, తెలుగు మీరు లాంగ్వేజ్గా ఉంది కాబట్టి మీకు అక్కడ డిస్ప్లేలో ఏం చూపించదు. సో మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ తీసుకుంటా, తెలుగు ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు తీసుకుంటా. సో బీఎడ్ అయిన తర్వాత మళ్ళీ మీరు పీజీ చేసుకోవచ్చు వాటి మీద, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు. సో వాటి మీద పీజీ చేస్తేనే మీరు స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు డైరెక్ట్గా మ్యాథ్స్ ఎలిజిబుల్ అవ్వాలంటే వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ డిగ్రీలో బిఎడ్ మెథడాలజీ ఉంటే ఎలిజిబుల్. ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ డిగ్రీలో ఉండాలి, బిఎడ్ ఫిజికల్ సైన్స్ చేసి ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఫిజిక్స్ ఉండి కెమిస్ట్రీ లేకపోయినా, కెమిస్ట్రీ ఉండి ఫిజిక్స్ లేకపోయినా మీరు బిఎడ్ చేసినా యూజ్ ఉండదు. ఎందుకంటే మీకు ఈ ఎలిజిబిలిటీ ప్రకారంగా స్కూల్ అసిస్టెంట్ ఎలిజిబుల్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు ఉండాలి, బిఎడ్లో ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఉండాలి. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి సో ప్రాపర్గా మీరు తీసుకోవాలి. సో ఇన్ని కాంబినేషన్స్ ఉంటాయి. సో ఎవరైతే బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో బీటెక్ వాళ్ళు మీరు మ్యాథ్స్కి ఎలిజిబుల్ ఉంటారు, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ ఉంటారు డైరెక్ట్గా. సో మీరు ఇంగ్లీష్ తీసుకోవచ్చు తీసుకుంటే. సో తెలుగు అయితే తీసుకురాదు, ఎందుకంటే మనకు బీటెక్లో తెలుగు ఉండదు కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దు. సో అది చేసి కూడా వేస్ట్. ఇంగ్లీష్ తీసుకోవచ్చు. ఇంగ్లీష్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్ చేయాలి దాని మీద. సో ఎందుకంటే మనకు వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ కాదు, జస్ట్ లాంగ్వేజ్గా ఉంటుంది బీటెక్లో. సో మళ్ళీ మీరు ఎంఏ ఇంగ్లీష్ చేసిన తర్వాతనే ఆ బిఎడ్ సెకండ్ మెథడాలజీకి యూజ్ ఉంటుంది, అంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన మెథడ్ అంటే ఎలిజిబుల్ అయ్యే మెథడ్స్ అన్న తీసుకోవాలి, లేదంటే
సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఆ లాంగ్వేజెస్ ఉంటాయి అవి కూడా తీసుకోవాలి. కానీ స్కూల్ అసిస్టెంట్ జాబ్కి ఎలిజిబుల్ అయ్యే విధంగానే మీరు తీసుకోవాలి. అప్పుడు మాత్రం మీకు ఆ బీఎడ్ వేసే వాల్యూ ఉంటుంది. సో ఈ విధంగా మ్యాథ్స్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, లాంగ్వేజెస్ సంబంధించి మీరు మెథడ్ 1, మెథడ్ 2 ఏదన్నా తీసుకోవచ్చు మీకు నచ్చినాయి. సో ఎలిజిబిలిటీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాపర్గా మీరు ఎంచుకోవాలి బీఎడ్ జాయిన్ అయ్యేటప్పుడు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు బయాలజికల్ సైన్స్ కావచ్చు, సోషల్ అండ్ మిగతా మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.